నేను క్షమించానక్కా, కాని తను ఇంత కోపంగా ఉంటుందని నేను ఊహించలేదక్కా. మాలతి, నీ గురించి నాకు బాగా తెలుసమ్మా. నీ హృదయం ఎలాంటిదని కూడా నాకు తెలుసు. నేను నీ దగ్గర కోరుకునేది నీ హృదయం నుంచి ఒక క్షమాపణ. క్షమించే స్వభావము మనలో కనిపించాలి. మనం యేసుని మన హృదయంలో స్వీకరించినప్పుడు, ఆయన బిడ్డగా జీవించినప్పుడు దేవుడు క్షమించే స్వభావాన్ని మనకిస్తారు. క్షమించే స్వభావం ద్వారా దేవుడు కుటుంబాలను ఆశీర్వదిస్తారు. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పన్నెంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా చాలా కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయని తలుచుకుని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు హృదయం నుండి క్షమించండి అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. ఈ రోజు మన ప్రతిరోజు జీవితంలో దేశంలో కనిపించే ప్రతి తప్పులకి, హత్యలకి వెనక క్షమించకపోవడమే ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. ఊరికే క్షమించాను, మర్చిపోయానని చెప్పినా కూడా హృదయంలో పాత పగని, కోపాన్ని లోపల దాచిపెట్టుకుని సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకోవడానికి కాచుకుని ఉన్నారు. సమయం వచ్చినప్పుడు పగ తీర్చుకుంటున్నారు. మన దేవుడైన యేసుక్రీస్తు తన్ని దాడి చేసి తన్ని నాశనం చేసిన వాళ్ళని కూడా క్షమించారు. అందువల్లే సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా దేవుడా వీళ్ళని క్షమించండి అని కూడా ప్రార్థించగలిగారు. మీరు, నేను నిజాయితీగా క్షమించాలి. అప్పుడే దేవుడు మన పాపాలని క్షమిస్తారు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తులాగా నిజాయితీగా మీరు హృదయం నుంచి క్షమించాలి. యేసుక్రీస్తు బాటలోనే నడవాలి. తర్వాత జ్యోతి అక్క నాటకం చూద్దామా? మాలతి, జెన్సీ వచ్చి 2 రోజులైంది. ఎందుకు మాట్లాడనంటున్నావు? బాగానే ఉన్నావుగా? ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఎందుకు అలా కోపంగా ఉన్నావు? జెన్సీ కూడా ఈ 2 రోజుల్లో ఎటువంటి గొడవ చేయలేదు. వదినెందుకు మాట్లాడట్లేదని నన్ను అడుగుతుంది. నేనేం చెప్పాలి? నేను ఊరికి వెళ్ళేటప్పుడు వదిన దగ్గర క్షమాపణ అడిగే కదా వెళ్ళాను. వదిన కూడా నన్ను క్షమించారు కదా. ఇప్పుడు ఏమైందని అడుగుతుంది. నన్నేం చెప్పమంటావు? మీరు ఏమీ చెప్పక్కర్లేదు. తను ఉన్నంత రోజులు ఉండి ఊరికి వెళ్ళనివ్వండి, తర్వాత చూసుకుందాం. అయ్యో, చాలా తల నొప్పిగా ఉంది. వదినా, తల నొప్పిగా ఉంది. కాస్త టీ ఇస్తావా? వదినా, తలనొప్పంటే టీవీ ఎందుకు చూడ్డాం? ఆఫ్ చేసి వెళ్ళి నిద్రపోవచ్చుగా. వదినా,
వదినా, మీకు నా పైన ఏంటి కోపం? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? నేనే వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడట్లేదు. ప్రాబ్లం ఏంటి? ఈ బట్టలు ఎంత ఉతికినా కూడా మురికి మాత్రం పోవట్లేదు. ఛ! వదినా, నేను మీతో మాట్లాడుతున్నాను, బట్టలతో కాదు. ఈ ప్లంబర్కి బుద్ధే లేదు. పైప్లో నీళ్లు రావట్లేదంటే చూడరా అంటే వస్తున్నాడా? రావట్లేదు. వీడికి ఒక్కసారి చెప్పినా అర్థం కావట్లేదు. ఈ పెళ్లిళ్ళ బ్రోకర్ని ఎక్కడైనా చూసావా? లేదురా, నాకు అసలు కనిపించలేదే. నేను వారం నుంచి వెతుకుతున్నాను అతన్ని, కానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. రేయ్, ఏరా పిల్లని చూస్తున్నారా ఏంటి? ఎవరు? ఇతను పిల్లను చూపించి పెళ్లి చేస్తాడా? సరైన ఫ్రాడ్ రా. అందమైన లోకం నాకే. ఒక వారం క్రితం ఒక మంచి సంబంధం ఉందని మా ఇంట్లో 10,000 తీసుకెళ్లాడు. అమ్మాయి వాళ్ళు రాలేదు, డబ్బు రాలేదు. ఓ, అందుకే నువ్వు అతన్ని వెతుకుతున్నావా? అందమైన లోకం వీళ్ళ. అయ్యయ్యో, అతను మాత్రం నాకు దొరికాడు అంతే. అబద్ధాలాడే నాలికని కట్ చేసేస్తాను. కట్ చేసేస్తావా? ఆ? ఆ. పిచ్చి వెదవలు. ఉల్లాసలోకం నాకే సొంతం. తయ్యర తయ్యర తయ్యర, ఆహా తయ్యర తయ్యర తయ్యర, ఉల్లాసలోకం. అక్కయ్య, మాలతిని అర్థం చేసుకోలేకపోతున్నా. నా చెల్లెలు లాస్ట్ టైం వచ్చినప్పుడు గొడవలు అయ్యాయి, ఇద్దరి మధ్య పెద్ద గొడవలే అయ్యాయి. కానీ జెన్సీ తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానంగానే వెళ్ళింది. మ్మ్. కానీ ఏంటో తెలియట్లేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు. నేను తన్ని అర్థం చేసుకోలేకపోతున్నా. మీరు తనతో మాట్లాడి చూసారా? మాట్లాడానక్క. విషయం ఏంటి చెప్పు అని అడిగాను. ఉహుం, చెప్పట్లేదు. నేను తనతో మాట్లాడి చూడనా? అవునక్క, మీరు మాట్లాడితే బాగుంటుంది. సరే రంజిత్, తనతో నేను మాట్లాడి చూస్తాను. బయలుదేరుతాను. ఏంటమ్మా నువ్వు ముగింపుకొచ్చిన ఆ సమస్యని మళ్ళీ మొదలు పెడుతున్నా? నిన్నే మాలతి. అలాంటిదేం లేదక్కా. రంజిత్ అడిగినప్పుడు కూడా నువ్వు చెప్పలేదు. అసలు ఏం జరిగింది చెప్పు. పోయినసారి జెన్సీ వచ్చి వెళ్ళిపోయినప్పుడు నేనే సమాధానం చేశాను, తిండి కూడా పెట్టాను. సరే, ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? ఏంటి ఒకటైపోయారా? దీనికే నేను పంపించానా? గొడవ పెట్టమని చెప్తే సమాధానంగా ఉంటున్నావు. ఇదంతా నటనేనమ్మా. రాబోయే రోజుల్లో చూడండి నేనేం చేస్తాననేది. ఇప్పుడే నువ్వు నా కూతురువి. ఛీ! ఇప్పుడు చెప్పండి అక్క, నేనేం చెయ్యను? నేను క్షమించేశానక్క, కానీ వీళ్ళు ఇంత కోపంతో ఉంటారని నేను ఊహించలేదక్కా. మాలతి, నీ గురించి నాకు బాగా తెలుసు. నీ హృదయం ఎలాంటిది అని నాకు తెలుసు. నేను నీ దగ్గర కోరుకునేది నీ హృదయం నుంచి ఒక క్షమాపణ. అవును మాలతి, నీ హృదయం నుంచి ఒక క్షమాపణ రావాలి. దేవుడిని సిలువలో బంధించినప్పుడు క్షమాపణే ఇచ్చారు. ఎవరికి తెలుసా? ఎవరందరూ యేసు ద్వారా మంచి వాటిని, అద్భుతాలని పొందుకున్నారో వాళ్ళే ఆయనకి విరోధంగా మాట్లాడి సిలువలో బంధింపబడ్డానికి కారణమయ్యారు. కాని వాళ్ళనే దేవుడు క్షమించారమ్మా. ఆ క్షమాపణ పెదాల నుంచి మాత్రం రాలేదు, హృదయం నుంచి వచ్చింది. దేవుడే కదమ్మా మనకి రోల్ మోడల్.
ఆయనలాగే కదా మనం జీవించాలి. ఏమంటావు? అందుకే చెప్తున్నాను, నీ హృదయం నుంచి క్షమాపణ రావాలి. జెన్సీ చేసింది తప్పే అవని నువ్వేం చెయ్యాలి? తన్ని క్షమించాలి కదా. ఎలా అక్క కుదురుతుంది? కళ్ళ ముందే తన నిజస్వరూపాన్ని చూశాను. ఇంకా ఎలా క్షమిస్తాను? మాట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేనెలా క్షమిస్తాను? అయినా కూడా మీరు చెప్పింది వినాలని నా మనసు చెప్తుందక్కా. నేను ప్రయత్నించి చూస్తాను. నేను నీ దగ్గర కోరుకునేది నీ హృదయం నుంచి ఒక క్షమాపణ. యేసు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించారు. నువ్వు కూడా అలాగే ఉండాలి. తనని క్షమిద్దామా వద్దా? మాట్లాడదామా వద్దా? మ్మ్హ్మ్. ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? మీకు ఆశీర్వాదంగా ఉందా? ఇప్పుడు సహోదరి జాయిస్ లాసరస్ గారు మీ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రక్షకుడు యెహోవా అగు యేసుక్రీస్తు తియ్యటి నామమున మీ అందరికీ పండంటి కాపురం తరఫున నేను మీకు శుభాకాంక్షలు అని కృతజ్ఞతని తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న మీ ప్రతి ఒక్కరిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించుదురుగాక. ఈ రోజున కుటుంబం అంటే కుటుంబాన్ని మనం చూస్తే కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటారు. కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉంటారు. అత్తగారు, మామగారు, ఆడపడుచు, మరిదిగారు అందరూ ఉంటారు. ఒక పెద్ద కుటుంబంగా ఉండొచ్చు. కానీ కుటుంబం అని చెప్పేటప్పుడు కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి, విభేదాలు వస్తాయి. కానీ అందులో మనమేమో ఒకరితో ఒకరు గొడవ పడేవారుగా, సనిగేవారుగా, కోప్పడేవారుగా, చిరాకు పడేవారుగా మనం ఉండకూడదు. ప్రేమ గలవారుగా ఉండాలి. కుటుంబం చాలా ముఖ్యం. కుటుంబంలో సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. వాటి మధ్యలోనే దేవుడు మనల్ని నడిపిస్తారు. కుటుంబం అంటేనే చాలా ముఖ్యమైనది కుటుంబం. కుటుంబంలో గొడవలు ఉండకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండకూడదు. సమస్యలు వస్తే ఒకరినొకరు అర్థం చేసుకొని ఐక్యంగా, సమాధానంగా కుటుంబం ఉండాలి. పగని పెట్టుకొని కుటుంబంలో గొడవ పడుతూ ఉండకూడదు. మనం క్షమిస్తూ ఉండాలి. క్షమించే స్వభావం మనలో కనిపించాలి. మనం క్షమించాలి. క్షమించే స్వభావం మనం దేవుని వద్ద అడగాలి. దేవుడా, నాకు క్షమించే స్వభావాన్ని ఇవ్వండి. ఒక తప్పు కుటుంబంలో జరిగిందంటే ఆ తప్పుని చెబుతూ ఉండకూడదు. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తెలియజేస్తూ ఉండాలి. సరిచేయాలి. దాన్ని సరిచేసిన తర్వాత దాని గురించే మాట్లాడకూడదు. చాలా కుటుంబాలలో స్త్రీలలో క్షమించే స్వభావం లేదు. కుటుంబాలలో సమస్యలు వచ్చేటప్పుడు గొడవ పడుతూ మాట్లాడకుండా ఉంటున్నాం. హృదయంలో ద్వేషాన్ని, వైరాగ్యాన్ని, చిరాకుని ఉంచుకుంటున్నాం. మన స్వభావం మారాలి. మన మనసు మారాలి. ద్వేషం మన నుండి తొలగిపోవాలి. దేవుని వద్ద అడిగేటప్పుడు దేవుడే ఆ ద్వేషాన్ని, చిరాకుని, సనగడాన్ని దేవుడు తీసేస్తారు. ఈరోజు అనేక కుటుంబాలలో విభజనలు, అనేక కుటుంబాలలో ఈ రోజున విడిపోయి ఉన్నాయి. కారణం పగ, 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 చిరాకు, సనగడం, అనవసరమైన కార్యాలలో తలదూర్చి మనమే సమస్యల్ని ఏర్పరుస్తున్నాం. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి కారణం స్త్రీలే. స్త్రీల ద్వారా ఈరోజు అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాలలో పిల్లలు జీవించట్లేదు. కారణం క్షమించే స్వభావం ఈ స్త్రీలలో, సహోదరులలో, తల్లిదండ్రులలో ఉండడం లేదు. క్షమించే స్వభావం ఉంది అంటే పిల్లలు తప్పు చేసేటప్పుడు వాళ్ళకి చెప్పి సరిచేసి వారిని దేవుని వద్దకి నడిపించాలి. నాకు ప్రియమైన వార్లారా, మనలో ఈ క్షమించే స్వభావం ఉండాలి. చాలామంది సహోదరులలో
చాలామంది సహోదరులలో ఈ క్షమించే స్వభావం లేదు. అందువల్లే కుటుంబాలలో విభజన, కుటుంబాలలో సమస్యలు. నాకు ప్రేమైన వార్లారా, నా వద్దకి ఒక కుటుంబీకుల ప్రార్థన కోసం వచ్చారు. అప్పుడు నేను అడిగాను, ఏ కార్యం కొరకు ప్రార్థించాలి అని అంటే వాళ్ళు చెప్పారు, మా కుటుంబము విడిపోయింది, నా కూతుర్ని నేను వివాహం చేసి ఇచ్చి 1 సంవత్సరమే అయ్యింది, పిల్లలకి పెళ్లి చేశాము, ఈరోజు కూతుర్ని అత్తగారు వద్దు అంటున్నారు, ఎందుకు అని నేను అడిగాను. అత్తగారికి నచ్చలేదంట, అత్తగారికి నా కూతుర్ని వద్దు అంటున్నారు. నా కూతురు నా అల్లుడు పనిచేసే చోట కాపురం చేసి అక్కడే ఉండి వాళ్ళు జీవితం గడిపారు. 3 నెలలు గడిచాయి. 3 నెలల తర్వాత అత్తగారు కొడుకుని పిలిచి, ఒరే అబ్బాయి, నీకు ఆ అమ్మాయి వద్దు, నువ్వు ఆ అమ్మాయి వద్దని చెప్పు, నేను నీకు ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పేశారు. ఈరోజు ఎన్ని కుటుంబాలలో అత్తగారు వల్ల ఎంతమంది కోడళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఆలోచించి చూడండి, మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా. మీ కుటుంబం విడిపోయిన పరిస్థితుల్లో ఉందా? మీ కుటుంబాన్ని మీరు విడదీశారా? మీ పిల్లల్ని విడగొట్టారా? క్షమించే స్వభావం మీలో ఉందా? ఆ తల్లిగారు ఏడ్చారు, తండ్రిగారు ఏడ్చారు. పిల్ల జీవితం నాశనమైపోయింది, నా కూతుర్ని వద్దు అంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉండేవారు, సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు అత్తగారు వద్దు అన్నందువల్ల నా అల్లుడు నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ వస్తువులన్నిటిని మేము తిరిగి ఇచ్చేస్తాము, డైవర్స్ చేసేస్తాము అని చెబుతున్నారు అని వాళ్ళు ఏడ్చారు. నాకు ప్రేమైన వార్లారా, కుటుంబం విడిపోవడానికి కుటుంబంలో ఉన్న స్త్రీలకు మనం కుటుంబాన్ని బాగు చేయాలి. పిల్లలకి వివాహం చేసేటప్పుడు వాళ్ళని కాపురం చేయనివ్వాలి. ఒక్కొక్క కుటుంబంలో చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అప్పుడు మీరు చెప్పి సరిదిద్దాలి. పిల్లల్ని సరిదిద్ది కాపురం చేయమనాలి, క్షమించాలి, మరచిపోవాలి, స్వీకరించాలి. వద్దు అని చెప్పకూడదు. పిల్లల్ని కాపురం చేయనివ్వాలి. ఎన్నో కుటుంబాలు, చాలా కుటుంబాలలో సమాధానం లేదు, చాలా కుటుంబాలలో గొడవలు, మాట్లాడడం లేదు. కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి నిజమే, కానీ కుటుంబాలలో గొడవలు పడి కుటుంబాలు మాట్లాడుకోకుండా ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఉన్నాయి. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు? దేవుడు ఎలా మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తారు? ఎలా మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు? మనం ఆలోచించి చూడాలి. మనం ద్వేషాన్ని, వైరాగ్యాన్ని, అసూయని, గర్వాన్ని, చిరాకుని ఉంచుకొని మనం దేవుని బిడ్డని చెప్పుకున్నామంటే దేవుడు మనకి వచ్చిన ఆశీర్వాదాన్ని మనం మన జీవితంలో అస్సలు పొందలేము. నాకు ప్రియమైన వార్లారా, మనం మారాలి. మన జీవితంలో మనం మనల్ని సరిచేసుకోవాలి. కుటుంబం చాలా ముఖ్యం. కుటుంబంలో యేసు ఉండాలి. మీ కుటుంబంలో యేసు ఉన్నారా? ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారుగా, మీ ఇంట్లో యేసు ఉన్నారా? మీ కుటుంబంలో యేసు ఉన్నారా? మీ పిల్లల వద్ద యేసు ఉన్నారా? మీరు యేసు బిడ్డేనా? మీ కుటుంబము యేసు కుటుంబమేనా? మీరు యేసు బిడ్డలేనా? మీలో ప్రేమ ఉందా? సమాధానం ఉందా? ఐక్యత ఉందా? ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకునే గుణము మీలో ఉందా? లేదా మనం ఎటువంటి స్త్రీలుగా మనం ఉన్నాము? మనం మనల్ని సరిచేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. పగని మనసులో ఉంచుకోకూడదు, కోపాన్ని ఉంచుకోకూడదు. కాపురం నడిచేలా చూడాలి. కుటుంబం అనేది చాలా ముఖ్యం. అది ముక్కలవ్వకూడదు. పిల్లలు జీవించాలి. మనలో సకల విధాలైన ద్వేషాలు, కోపం ఇదంతా కనిపించకూడదు. మనం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎఫెసీయులకు 4:32లో చూశామంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించే స్వభావం మనలో కనిపించాలి. యేసుక్రీస్తు మన పాపాలని క్షమించారు, మన తప్పులని క్షమించారు, మన కొరతలని దేవుడు క్షమించి ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకున్నారు. మన పాపాలు క్షమించబడ్డ పరిస్థితిలో మనము ఉన్నామా? మన పాపాలని యేసు క్షమించారే,
మనల్ని ఆయన బిడ్డగా చేర్చుకున్నారే, తూర్పుకి పడమరికి ఎంత దూరమో అంత దూరముగా ఆయన మన పాపాలని క్షమించి మనల్ని ఆయన బిడ్డగా చేర్చుకున్నారే. సముద్రపు లోతు ఎంతో తెలియదు, కాని అంత లోతుగా ఆయన మన పాపాలని క్షమిస్తున్నారు. మనం క్షమింపబడాలి, మన పాపాలు క్షమింపబడాలి. క్షమించే స్వభావం మనలో కనిపించాలి. మనం యేసుని మన హృదయంలో స్వీకరించేటప్పుడు, ఆయన బిడ్డగా జీవించేటప్పుడు దేవుడు క్షమించే స్వభావాన్ని మనకిస్తారు. క్షమించే స్వభావం ద్వారా దేవుడు కుటుంబాలని ఆశీర్వదిస్తారు. మన కుటుంబం మిక్కిలి ముఖ్యమైంది. కుటుంబం ముక్కలవ్వడానికి స్త్రీలకు మనం, సహోదరునిలకు మనం కారణం కాకూడదు. కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలి అంటే స్త్రీలకు మనలో క్షమించే స్వభావం కనిపించాలి. యేసుక్రీస్తు మన పాపాలని క్షమించారు. ఆయన బిడ్డగా మనల్ని మార్చారు. యేసుక్రీస్తు మన కోసం కల్వరి శిలువలో 3 మేకులతో వేలాడారు, మరణించారు. మన కోసం ఆయన జీవంతో లేచారు. ఆ యేసుని మనం వెంబడించేటప్పుడు, ఆ యేసే ముందు ఉండి కార్యాలను చేసేటప్పుడు మనం ఎప్పుడూ సిగ్గునొందము. దేవుడు మనల్ని నడిపిస్తారు. దేవుడు మనల్ని నడిపిస్తారు. మన కుటుంబాల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు. మన భర్తల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. నాలో ద్వేషం కనిపించకూడదు. కుటుంబాన్ని నడిపించే నాలో ద్వేషం కనిపించకూడదు. చిరాకు కనిపించకూడదు. క్షమించే స్వభావం కనిపించాలి. మనస్ఫూర్తిగా మనము క్షమిస్తూ ఉండాలి. అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ కుటుంబంలో ఆడపడుచు ఉండొచ్చు. ఆడపడుచు మిమ్మల్ని తిడుతూ ఉండొచ్చు, మిమ్మల్ని వేదన పరుస్తూ ఉండొచ్చు. ఓర్పుగా ఉండండి, క్షమించండి. ఆడపడిచేగా మాట్లాడుతుంది, ఇంకెవరూ మాట్లాడలేదుగా, అలా అని తేలిగ్గా తీసుకోండి. తేలిగ్గా మీ జీవితాన్ని తీసుకొని సమాధానాన్ని పొందండి. క్షమించే స్వభావం మీలో ఉండాలి. క్షమించే స్వభావం మీలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెదరుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించెదరుగాక, మీ పిల్లల్ని ఆశీర్వదించెదరుగాక, మీ భర్త చేసే వ్యాపారాన్ని ఆశీర్వదించెదరుగాక. మనం ప్రార్థన చేద్దామా? ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీకు స్తోత్రం చెబుతున్నాము దేవుడా. దేవుడా, మీరు మీ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడా. హృదయపు తలుపుని తడుతున్నారు దేవుడా. అయ్యా, మనసు లోపల మీరు మాట్లాడుతున్నారు దేవుడా. అయ్యా, క్షమించే స్వభావాన్ని మీ బిడ్డలకి ఇవ్వండి దేవుడా, ఇవ్వండి. హృదయంలో ఉన్న ద్వేషము తొలగాలి. హృదయంలో ఉన్న వైరాగ్యము, హృదయంలో ఉన్న అసూయ, గర్వము, చిరాకు, కోపం దేవుడా, సనగడం దేవుడా, అయ్యే సణిగే గుణము, గొడవలు ఇవన్నీ తొలగాలి. పాపపు ఆలోచనలు ప్రతి ఒక్కరి హృదయము నుండి తొలగిపోవాలి దేవుడా. మీ సమాధానము చేత, మీ సంతోషముతో మీ బిడ్డలని మీరు నింపండి దేవుడా. యేసు క్షమించే స్వభావాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థించే బిడ్డలకి మీరు క్షమించే స్వభావాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించండి దేవుడా. అయ్యా, మీ యొక్క మనసులోని సమాధానాన్ని ఇవ్వండి దేవుడా. పగని తీసి పారేయండి. మనసు లోపల ఉండేటువంటి పగని తీసి పారేయండి దేవుడా. మనసు లోపల ఉండేటువంటి దేశాన్ని తీసి పారేయండి దేవుడా. కుటుంబాలలో సమాధానము, సంతోషము ఏర్పడాలి దేవుడా. అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ఎవరైనా సరే దేవుడా, కుటుంబాలలో క్షమించే స్వభావం ఉండాలి. విడిపోయి ఉన్న కుటుంబాలని దేవుడా మీరు కలిపెదురుగాక. కుటుంబాలలో విభజనని తీసుకొచ్చే ఆత్మలు, మనసులో ద్వేషాన్ని ఏర్పరిచే ఆత్మలు యేసు నామమున నాశనమైపోవాలి దేవుడా. కుటుంబాలు కలిసి ఉండాలి దేవుడా. విడిపోయిన కుటుంబాలు కలిసి ఉండాలి దేవుడా. దేవుడా, ఈ సహోదరులు ప్రతి ఒక్కరికి దేవుడా, అయ్యా మీరు క్షమించే స్వభావాన్ని ఇచ్చి మీరు ఆశీర్వదించండి దేవుడా. అణుకువతో కుటుంబంలో కనిపించే సమాధానం గలవారుగా ఉండి మీకోసం సాక్ష్యంగా నిలబడేలా సహాయం చేయండి. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటారు అని నేను విశ్వసిస్తున్నాను. కుటుంబం చాలా ముఖ్యమైంది. కుటుంబంలో సహోదరిమణుల భాగం చాలా ముఖ్యమైంది. ఈ క్షమించే స్వభావము కుటుంబాలలో కనిపించాలి.
నీకు క్షమించే స్వభావాన్ని మనం దేవుని వద్ద అడిగి పొందాలి. పగని మనము పెంచుకోకూడదు. మన కుటుంబంలో ఆశీర్వాదం తీసుకొచ్చే పాత్రులుగా మనం మారాలి. అలా మారేటప్పుడు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించెదరుగాక, పిల్లల్ని ఆశీర్వదించెదరుగాక, హెచ్చించెదరుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఈమెయిల్ ద్వారా, ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.